అధ్యక్ష, ఏదైతే ఇందాక ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఈ డిస్టర్బెన్స్లో సభ్యులంతా కూడా ఏం లేదు, మళ్ళీ దాన్ని రిపీట్ చేస్తున్నాను అధ్యక్ష. సాదా బైనామాలకు సంబంధించింది. ఈ సాదా బైనామాలు 2020 అక్టోబరు 29 నాడు 2020 చట్టాన్ని 28 29 నాడో తేటం జరిగింది అధ్యక్ష. ఆ చట్టానికి ఒక 2 రోజుల ముందు, తర్వాత నవంబర్ 10వ తారీఖు దాకా సాదా బైనామాలని యాక్సెప్ట్ చేస్తామనే ఒక కమ్యూనికేషన్తో సాదా బైనామాల్లో ఉన్న రాష్ట్రంలో ఉన్న భూములున్న ఆసాములు అప్లై చేయటం జరిగింది అధ్యక్ష. అవి సుమారు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు అధ్యక్ష. చట్టంలో మట్టుకు ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశాలని ఎక్కడా క్రోడీకరించలేదు, పొందుపరచలేదు అధ్యక్ష. ఆ కారణం చేత ఆనరబుల్ హైకోర్టు ఏవైతే ఈ అంశాల మీద కొంతమంది సాదా బైనామాలకు సంబంధించిన వాళ్ళు కోర్టును అప్రోచ్ అయితే అసలు చట్టంలోనే ఆ క్లాజే లేదు, ఆ క్లాజ్ లేకుండా మీకు సాదా బైనామాలు ఎలా యాక్సెప్ట్ చేస్తారనే కోర్టు డిస్కషన్తో టోటల్గా ఆ సాదా బైనామాలకు సంబంధించింది అలానే పెండింగ్ ఉన్నది అధ్యక్ష. ఈ చట్టం ఏదైతే 2024 చట్టం భూభారత చట్టం ఉందో, ఈ చట్టంలో నవంబర్ 2010 వరకు ఏవైతే అప్లికేషన్లు ఆన్లైన్లో ఉన్నాయో, ఏవైతే ఎలిజిబుల్ ఉన్నాయో ఆ ఎలిజిబుల్లో ఉన్నాయి, ఎవరు పరిధిలో ఉన్నవి వారు, అది ఎంఆర్ఓ పరిధిలో ఉన్నా, ఆర్డీఓ గారి పరిధిలో ఉన్నా, కలెక్టర్ గారి పరిధిలో ఉన్నా, లేకుంటే గతంలో వివిధ కారణాల చేత ఏవైనా రిజెక్ట్ చేసి ఉంటే వాళ్ళ కోసం ల్యాండ్ ట్రిబ్యునల్లో వాళ్ళు అప్లై చేసుకొని ల్యాండ్ ట్రిబ్యునల్ అప్రోచ్ అవ్వచ్చు అధ్యక్ష. రిజెక్ట్ కాకుండా ఉన్నాయి ఉంటే అది ఈ డీసెంట్రలైజేషన్ ఏదైతే చేశామో ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ గారు వీళ్ళ పరిధిలో ఉన్నవి వాళ్ళ పరిధిలో న్యాయబద్ధమైన వాటిని క్లియర్ చేసే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఏదైనా అబ్జెక్షన్స్ ఉంటే ఈ సాదా బైనామాలకు కానీ ఎనీ ట్రాన్సాక్షన్కి అబ్జెక్షన్స్ ఉంటే ప్రాపర్ ప్లాట్ఫారం మీద నెక్స్ట్ 2 స్టెప్స్ అబ్జెక్షన్ రేజ్ చేసుకునే అంశాన్ని కూడా ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇక వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ, మనిషికి దేశవ్యాప్తంగా ఆధార్ ఎలా ఉందో ఈ చట్టంలో భూధార అంశాన్ని కూడా చేర్చడం జరిగింది అధ్యక్ష. ఈ భూధార అంశం అనేది ప్రధానమైన అడ్వాంటేజ్ ఏంటంటే ఏ వ్యక్తి గురించి అయినా తన ఆధార్ గురించి తన డీటెయిల్స్ గురించి చెక్ చేసుకోవాలంటే ఆధార్ కోడ్ కొడితే ఆ వ్యక్తికి సంబంధించిన డేటా అంతా ఎలా అయితే విజువల్స్ ఉంటాయో ఈ భూధారులో కూడా ప్రతి రైతుకి ఒక భూధారు కోడ్ ఇవ్వటం జరుగునే అంశాన్ని ఈ చట్టంలో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. అదే రకంగా జమాబందీ గ్రామ రెవెన్యూలో ఈ 2020 చట్టానికంటే ముందు ప్రతి రెవెన్యూ విలేజ్లో జమాబందీ జరుగుతుండేది అధ్యక్ష. ప్రతి సంవత్సరం ఆ గ్రామంలో ఆ సంవత్సరము మొత్తం జరిగిన ట్రాన్సాక్షన్స్, అది ఒకరిదొకరికి అమ్ముకున్నా కానీ, ఒకరికి గిఫ్ట్ ఇచ్చుకున్నా కానీ, ట్రాన్స్ఫర్ వివిధ కారణాల చేత చేసుకున్నా కానీ, అది గ్రామంలోనే కూర్చొని ఆ రెవెన్యూ గ్రామంలో దానికి సంబంధించిన విషయాలన్నీ ఆ సంవత్సరానికి సంబంధించినవన్నీ ఆ జమాబందీలో పొందుబాటు చేసి క్లియర్ చేసుకోవటం జరిగింది అధ్యక్ష. 2020 చట్టం వచ్చిన తర్వాత అది పూర్తిగా ఎత్తేశారు అధ్యక్ష. ఎత్తేయటమే కాదు అధ్యక్ష, రాష్ట్రంలో 10,956 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష.
ఈ 10,956 రెవెన్యూ గ్రామాలలో అంతకుముందు ఒక రెవెన్యూ వ్యవస్థ ఉండేవాళ్ళు అధ్యక్ష, ఒక మనిషి ఉండేవాడు. అది విఆర్ఓ కావచ్చు, విఆర్ఏ కావచ్చు. రమారమి ఈ విఆర్ఏ విఆర్ఓకు సంబంధించిన వ్యవస్థ మొత్తం రాష్ట్రంలో సుమారు 23,000 మంది ఉంటారు అధ్యక్ష. ఒక అర్ధరాత్రి తన మైండ్లో వచ్చిన ఆలోచనతో ఒక కలము పోటుతో టోటల్గా ఆ రెవెన్యూ వ్యవస్థనే కుప్పకొల్చడం జరిగింది అధ్యక్ష. ఈ చట్టంలో జమాబందీ కార్యక్రమాన్ని చేయాలన్నా, గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ భూములు పరిరక్షించాలనుకున్నా, గ్రామంలో ప్రైవేటు భూములకు కూడా రెవెన్యూ సైడ్ నుంచి ఒక వ్యక్తి అనేది అవసరం. కాబట్టి ప్రతి రెవెన్యూ విలేజ్కి ఒక రెవెన్యూకు సంబంధించిన వ్యక్తిని కూడా నియమించి ప్రతి సంవత్సరం జమాబందీ కార్యక్రమాన్ని కూడా చేపట్టే అంశాన్ని ఈ చట్టంలో